ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు విజన్ బోర్డ్ గురించి అయితే మాట్లాడుతున్నారు కదా. అయితే నేను ఎప్పుడు కూడా ఈ విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకోలేదు అండ్ వినడం కూడా ఇదే మొదటిసారి అనమాట. అందుకని చెప్పేసి చాలా మంది వీడియోస్ చూసినప్పుడు వాళ్ళ యొక్క అంబిషన్స్ అనేవి నెరవేరాయి అనే విజన్ బోర్డ్ ద్వారా చెప్తూ ఉంటే విన్నాను అనమాట. నాకు ఇది ఎందుకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈసారి నేను కూడా విజన్ బోర్డ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మన విజన్ బోర్డ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేసేయండి. అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం 2026లో ఏవైతే గోల్స్ పెట్టుకున్నామో వాటిని మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో పింట్రెస్ట్ వెబ్సైట్ అయితే మీరు వెళ్ళండి. అక్కడ విజిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి తగ్గట్టు కీవర్డ్ ఇచ్చారనుకోండి, మీకు కొన్ని ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. మీకు ఏది నచ్చితే అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనీ అనేది ఉంది చూసారా, నేను ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, కాన్వా ఓపెన్ చేయండి. మన గోల్స్ యొక్క ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాన్వా ఓపెన్ చేసి అక్కడ విజన్ బోర్డ్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, మనకి కొన్ని రకాల విజన్ బోర్డ్స్ అనేవి ఇమేజెస్తో వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా జస్ట్ అక్కడ ఉన్న ఇమేజ్ని రీప్లేస్ చేసి మనం ఏవైతే ఇమేజెస్ అనేవి రెడీ చేసుకున్నామో వాటిని అప్లోడ్ చేయడమే. సో ఇక్కడ చూసారా, నేను మనీ యొక్క ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను కదా. సో ఈ రకంగా అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ A4 షీట్ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం థిక్గా ఉండే పేపర్ది కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం ప్రింట్ అనేది లైట్గా ఉండడం వల్ల నేను స్కెచ్తో ఇంకొంచెం హైలైట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈవీల్ అయ్యే ఏదైతే ఉందో అదైతే అసలు నాకు చాలా లైట్గా వచ్చింది, అందుకని చెప్పేసి కొంచెం హైలైట్ చేస్తున్నాను. ఈ రోజుల్లో అసలు గోల అనేది అసలు మనుషులకు ఉండకూడదు అనమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది నాకు రాకూడదని చెప్పేసి ఈ ఈవీల్ అయితే నేను డ్రా చేసుకొని ఇంకా విజన్ బోర్డ్ అవన్నీ కూడా కొంచెం థిక్ చేసుకున్నాను అనమాట. స్కెచ్తో అక్కడక్కడ హైలైట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే, నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను అనమాట. ఇది మీషోలో ఆర్డర్ పెట్టింది, ఏదో బాక్స్ వేస్ట్ది ఉంటే అది తీసుకున్నా. అయితే దాని మీద ఇది జస్ట్ స్టిక్ చేసేసి పెడదామనుకుంటే ఈ సైజ్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇది కట్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. ఇన్ కేస్ మీకు అలా సరిపడే సైజు ఉంటే కనుక మీరు దానికి స్టిక్ చేసేయచ్చు డైరెక్ట్గా. నాకైతే ఇంకా అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, మళ్ళీ ఏవైతే గోల్స్ పెట్టుకున్నానో ఒక్కొక్క ఇమేజ్ది కూడా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసి మొత్తానికి వాటిని ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేయబోతున్నాను. సో మీకు ఇన్ కేస్ పెద్ద సైజులో కార్డ్బోర్డ్ ఉంటే కనుక దానికే పెట్టేసుకోవచ్చు. సో అన్నీ ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. అయితే ఈ విలై చూసారు, భలే క్యూట్గా అనిపించింది. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, నాకు కావాల్సిన షేప్ ఏదైతే ఉంటుందో దానికోసం కట్ చేస్తున్నాను అనమాట. మీరెవరు కూడా అలా ఒళ్ళో పెట్టుకొని చాకుతో చేయకండి. నాకు చాలా భయము, చాలా జాగ్రత్తగానే చేశాను. ఏదైనా టేబుల్ మీద కానీ లేకపోతే కింద కానీ పెట్టి చేసుకోండి. దయచేసి ఎవరు కూడా చాకుతో ఈ రకంగా అయితే యూస్ చేయొద్దు ప్లీజ్. నేను ఏదో ఇంకా చేయాలని ఎగ్జైట్మెంట్లో చేసేసాను అనమాట. అప్పటికి నాకు చాలా భయం కాబట్టి చాలా జాగ్రత్తగానే చేస్తాను. చిన్నపిల్లలు ఎవరైతే ఇలాంటి వీడియోస్ చూస్తున్నారో మీరు మాత్రం దయచేసి ఈ నైఫ్ అవి యూస్ చేసేటప్పుడు దయచేసి ఎవరు కూడా ఇలా దగ్గర పెట్టుకొని చేయొద్దు. టేబుల్ మీద కానీ లేకపోతే కింద కానీ పెట్టుకొని చేయండి. సో కార్డ్బోర్డ్ అనేది ఈ రకంగా అయితే నేను కట్ చేసేసుకున్నాను అనమాట. అయితే ఇంకా ఎడ్జెస్ వల్ల నాకు అంత నీట్గా అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఎడ్జెస్ కూడా తీసేసాను. సో మనకి లుక్ అనేది నీట్గా ఉండాలని చెప్పేసి కష్టపడి మొత్తానికి ఇవైతే తీసాను. తర్వాత ఏం చేశానంటే, ఎడ్జెస్ అనేవి మనము ఈ నైఫ్తో కట్ చేశాను కాబట్టి నాకు అంత నీట్గా లేదనమాట. అందుకని వీటిని కవర్ చేయాలనుకున్నాను. ఎలా కవర్ చేయాలా అని ఆలోచించినప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది. అదేంటంటే, ఒక వైట్ పేపర్ని తీసుకొని ఆ ఎడ్జెస్లో ఎక్కడైతే మనకు బాగాలేదో మొత్తం చుట్టూ కూడా 4 సైడ్స్ కూడా వైట్ పేపర్తో అయితే గమ్ యూస్ చేసి కవర్ చేసేసాను అనమాట. కార్డ్బోర్డ్ షీట్కి ఏ వైపు అయితే సాఫ్ట్గా ఉందో అటు పక్కన మ్యాక్సిమం మనం ఈ ఇమేజెస్ అనేవి స్టిక్ చేయడానికి ట్రై చేయండి. లేదా షీట్ అయినా సరే అటు చేయడానికి ట్రై చేయండి. అంటే కొంచెం మనకి బాగాలేని ప్లేస్లో అయితే స్టిక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా, అందుకనేసి చెప్పాను కదా. 4 సైడ్స్ వచ్చేసి నేను ఇలా పేపర్తో అయితే నీట్గా అయితే స్టిక్ చేసేసాను. అండ్ నాకు 2025 అయితే చాలా ఒక బ్యాడ్ మెమరీ అనేది ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. వచ్చిన జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకున్న టైంలో అది ఏమైందంటే దగ్గర వరకు వెళ్ళిపోయింది. సో దానివల్ల నేను చాలా చాలా బాధపడ్డాను. కానీ 2026లో మాత్రం అలా అవ్వకూడదని చెప్పేసి చాలా గట్టి సంకల్పంతో ఉన్నానన్నమాట. సో దానికోసం ఈ విజన్ బోర్డ్ అనేది నాకు ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అన్న ఆశతో ఈ రకంగా అయితే ట్రై చేస్తున్నాను. చాలామంది అసలు వాళ్ళ అన్ని విషెస్ కాకపోయినా కానీ కనీసం కొన్నైనా నెరవేరాయి అని చెప్పేసి అంటుంటే నాలో కూడా ఏదో ఒక హోప్ వచ్చిందనమాట. 2026లో నేను కూడా ఎన్నో కానీ అచీవ్ చేయగలుగుతానేమో అనేసి ఈ విజన్ బోర్డ్ అయితే చేస్తున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కూడా నాకు ఇందులో ఎన్ని నెరవేరాయి, ఎన్ని ఫుల్ఫిల్ అవ్వలేదు అనేది కూడా మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను. అండ్ మీరు కూడా ఎవరైనా ఇలాంటి గోల్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. గట్టిగా అయితే ఒక అరగంట లేదా గంట టైం పడుతుంది అంతే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకొంచెం ఫాస్ట్గా
చేసే వాళ్ళైతే ఇంకా ఈజీగా చేసేయచ్చు. నేను చాలా స్లోగా చేస్తానన్నమాట. అండ్ ఈ విజన్ బోర్డ్ అని ఏదైతే ఫస్ట్ కటింగ్ ఉందో దాని మధ్యలో అయితే నేను పెడుతున్నాను అనమాట, అట్రాక్టివ్గా ఉండడం కోసము. మీ ఇష్టం, మీరు ఎక్కడ కావాలితే అక్కడ ప్లేస్ చేసుకోండి. అండ్ యాస్థెటిక్ ఫీల్ కోసం అని చెప్పేసి ఎక్కువ కటింగ్స్, ఇమేజెస్ అన్నీ అన్నెసెసరీగా అయితే పెట్టుకోవద్దు. జస్ట్ మీకు అవసరమైనవి మాత్రం, మీ గోల్స్ ఏంటనేవి క్లియర్ కట్గా వాటిని మాత్రమే స్టిక్ చేసుకోండి. సో నేను కూడా అదే విధంగా చేశాను అనమాట. ఇన్ కేస్ నా గోల్స్ ఏవైనా ఇక్కడ సరిపోకపోతే వాటిని మాత్రం కొంచెం కట్ చేసి పెట్టడం జరిగింది తప్ప నేను వేరే రకంగా అయితే ఏమీ ట్రై చేయలేదు. కొందరు అయితే చాలా హెవీగా చేస్తున్నారనమాట, ఎక్కువ కటింగ్స్ అనేవి పెట్టేసి. నాకు అంతగా అయితే నచ్చలేదు, సింపుల్గా అయితే చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ విజన్ బోర్డ్ చేయడానికి కేవలం నాకు జస్ట్ 50 రూపీస్ కూడా అవ్వలేదనమాట. 50 రూపీస్ లోపల అయిపోయింది. ఒకవేళ మనకి ఇంట్లోనే కార్డ్బోర్డ్ షీట్ ఉంటే కనుక అసలు 50 రూపీస్ కూడా అవ్వదు. ప్రింట్ తీయడానికి 10 రూపీస్ తీసుకున్నారు, గమ్ కోసం వచ్చేసి 5 రూపీస్. అండ్ ఇంకా ఏంటంటే ఈ స్కెచెస్ అనేవి ఎప్పుడో కొన్నామన్నమాట, జస్ట్ 10 రూపీస్ స్కెచెస్. ఇంకా కార్డ్బోర్డ్ అనేది ఇంట్లో ఉన్నదని మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో చాలా తక్కువలోనే నాకు ఇది అయితే అయిపోయిందనమాట. సో నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఇంట్రెస్ట్ వల్ల ఇది చెయ్యాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఆ రకంగా మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. అండ్ అన్నీ స్టిక్ చేసేసిన తర్వాత ఫైనల్గా నా అవుట్పుట్ అయితే ఈ రకంగా వచ్చింది. అయితే అక్కడక్కడ మధ్యలో గ్యాప్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఆ గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం నేను స్కెచెస్ యూస్ చేసి, అండ్ ఇవన్నీ ఒకదానికొకటి మిక్స్ అయిపోయినట్టు ఉన్నాయి కదా, అలా కూడా ఉండకూడదని చెప్పేసి ఏం చేశానంటే స్కెచ్ తీసుకొని మెల్లగా అవుట్లైన్ అయితే డ్రా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో దాని ద్వారా మనకి ఇంకాస్త ఈజీగా మన గోల్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయని చెప్పేసి ఈ రకంగా ఒక ఐడియా వచ్చింది. అంటే అక్కడ మనం ఫిల్ కూడా చేసేసుకోవచ్చు, అండ్ ఇవి కూడా ఇంకాస్త నీట్గా కనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి. అయితే చుట్టూ కూడా వైట్గా వదిలేసాను కదా, అది ఎందుకో కాస్త ఏదో వెల్త్గా అనిపించింది. అయితే నాకు కొంచెం అనిపించింది ఈ హార్ట్ సింబల్ అనేది వేయడం చాలా ఈజీ కదా, ఎందుకని ట్రై చేయకూడదు, వైట్ ఇంకా రెడ్ కాంబినేషన్లో చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి వేశాను. అండ్ ఫైనల్గా ఇలా నింపేశాను అనమాట. ఎలా అనిపించింది నా విజన్ బోర్డ్ లుక్ అనేది, బాగుందా బాగాలేదా, మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఇంక ఫైనల్గా ఇక్కడ మిగిలిందనలా ఒకటే అనమాట, అదేంటంటే దీనికి 2 హోల్స్ అనేవి పెట్టేసి ఫైనల్గా ఒక థ్రెడ్ని ఫిక్స్ చేస్తే మనం ఎక్కడైనా సరే చక్కగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట, హ్యాంగ్ చేయడానికి ఇంక రెడీ అయిపోదాం అని చెప్పేసి. ఇంకా అది మీకు తెలిసిందే కాబట్టి అది రికార్డ్ చేయలేదు. సో ఈ రకంగా అయితే నేను థ్రెడ్ని అనేది ఫిక్స్ చేశాను. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇన్ కేస్ మీకు 2025 అనేది ఒక బ్యాడ్ ఇయర్ అయ్యి ఉంటే 2026లో మాత్రము ఒక మంచి ఇయర్గా మార్చుకోవడానికి ఈ విజన్ బోర్డ్ అనేది మనందరికీ హెల్ప్ చేస్తుందని అనుకుంటే మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇది వచ్చేసి నా బెడ్ పక్కన అనమాట, విండో దగ్గర నేనైతే పెట్టుకున్నాను. నాకు ఇది ఎంత క్యూట్గా ఎంత బాగా అనిపించిందో. మీకు కూడా ఒకవేళ ఇది నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.